చీదరించుకున్న వాళ్ళే చిన్నప్పటి నుంచి ఇలాంటి చేపల పులుసు చూసిందే లేదు. చాలా బాగుందని చిందేయాల్సిందేనండి. చేసేద్దానండి. ఇదేం చేప తెలిస్తే కామెంట్ చేసేయండి. శుభ్రం చేసుకున్న చేప ముక్కల్లో కొంచెం ఉప్పు, పసుపు, కారం ఓ నుంచుకేసుకుని శుభ్రంగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. కప్పున్నర చింత చిగురు తీసుకుని చూపిస్తున్నట్టుగా నలిపేసుకుని వీలైనంత మటుకి కాడలు తీసి పడేసుకుని మరుగుతున్న 1/4 కప్పు నీళ్ళలో చింత చిగురు వేసేసుకుని 4-5 నిమిషాల పాటు ఇలా మగ్గబెట్టేసుకున్నాక పూర్తిగా చల్లారబెట్టేసుకుని మిక్సీ జార్లు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి. దీనిలో నూనెసి పచ్చిమిర్చి కరివేపాకేసి వేపేసుకున్నాక ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చసును పొగట్టేసుకోండి. కొంచెం ఉప్పు, పసుపు, కారం, ధనియాలు, జీలకర్ర పొడేసి నూనె పైకి తేలి వరకు వేపేసుకున్నాక చేప ముక్కలను చూపిస్తున్నట్టుగా సర్దేసుకుని 3-4 నిమిషాల పాటు అలా వదిలేసి అందులో చింత చిగురు పేస్ట్, కొంచెం చింతపండు రసం, కొంచెం నీళ్ళు కూడా పోసుకుని కుదిపేసుకున్నాక వేపిన ఆవాలు, మెంతులు పొడితో పాటు కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిర్చి చేసుకుని శుభ్రంగా కుదిపేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 10-12 నిమిషాల పాటు మరగబెట్టేసుకున్నాక ఆకను కొంచెం కొత్తిమీర చల్లుకుని వేడిగా ఉన్నప్పుడే అన్నంలో కలుపుకుని తింటామంటే చంద్రుని మీదే చేను పండించి చరిత్ర సృష్టించినట్టు ఉంటుందండి. నచ్చితే క్లిక్ చేసి ఫాలో చేసేయండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే ఓ ఐసిచ్చి వంట చేసింది మాత్రం వీణా తీరండి.